అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐటీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు వాస్తు జ్యోతిష్య సంఖ్య నవరత్న నిపుణురాలు తనిష్క అమ్మగారు మనతో ఉన్నారు. సో శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతాన్ని ఏదైనా కారణాల వల్ల చేసుకోలేకపోయిన వాళ్ళు, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బయటికి వెళ్ళాలి లేదా ఏదైనా సంకటాలు వచ్చి ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవచ్చు, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు శ్రావణ మాసం అంతా కూడా అసలు మనం ఇల్లు లోగిళ్ళు చక్కగా కలకలు ఆడిపోతూ ఉంటే చక్కగా మంచిగా రెడీ అయిపోతాం, పూజలు చేసుకుంటాము. సో ఏదైనా కారణాల వల్ల లక్ష్మీ వ్రతాన్ని చేసుకోలేనప్పుడు అంతే ప్రతిఫలం దక్కాలి అంటే మళ్ళీ ఈ శ్రావణ మాసం అయ్యే లోపు ఏదైనా ఒక రోజు ఉందా, అసలు అలాంటిది పాసిబిలిటీ అనేది ఉందా అనేది క్వశ్చన్. సో నిజమైన భక్తి ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే ఒక రకంగా బాధపడుతూ ఉంటారు, ఏమని అయ్యో చేసుకోలేకుండా పోయామని. అంటే పూజ చేసుకున్న వాళ్ళకంటే ఎక్కువ అమ్మవారి గురించి తెలిసి బాధపడే వాళ్ళకి ఇంకా నిజంగా భక్తి, అమ్మవారి ఇంకా బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గురించే ఆలోచన చేస్తుంటారు, అయ్యో అమ్మ పూజ చేసుకోలేదే, అమ్మవారి పూజ చేసుకోలేదే, లక్ష్మీ వ్రతం మొక్కలేదని. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం పూజ చేసుకున్నామంటే కొన్ని రోజులు అదే రోజుదా ఆలోచన చేస్తాం. చేసుకోకపోయిన వాళ్ళు కంటిన్యూగా థింక్ చేస్తూ ఉంటారు, అమ్మవారి గురించి తలుచుకుంటూ ఉంటారు. సో కానీ వాళ్ళకి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది. ఎలా అంటే మనం వచ్చి శుక్రవారం, ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా మంచి శుక్రవారమే. ఆ రోజు మన ఈ శ్రావణ మాసం అంటేనే విష్ణుమూర్తికి సంబంధించినది. శ్రావణ నక్షత్రంలో స్వామివారు అసలు ఆయన వచ్చాడు కదా, అసలు విష్ణుమూర్తి. అంటే ఇక్కడ శ్రావణ మాసం అనేప్పుడు అమ్మవారికి చాలా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ స్వామివారి వల్లనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు లక్ష్మీదేవిని ఎప్పుడైనా కానీ చాలా మందిలు వరలక్ష్మి వ్రతం చేయడం అనేది వేరు. ఎందుకంటే ఎంత అన్ని దేవుళ్ళకి పూజలు చేసి ఏ పూజలు ఎక్కడ ఎవరు వరం ఇవ్వకపోయినా ఈ వరలక్ష్మీదేవి మనకు మంచి వరం ఇస్తుంది. అందుకే అమ్మవారి పేరు వరలక్ష్మి వ్రతం అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఏ వరం పెట్టుకున్నా, ఏ కోరిక పెట్టుకున్నా చేస్తుంది తల్లి. అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా మందిలు కొన్ని కారణాల వల్ల చేయకుండా పోయి ఉండవచ్చు ఆ వరలక్ష్మి వ్రతం రోజు. అయితే మనం ఏంటంటే ఈ శ్రావణ మాసం అసలు రాబోయే 2 శుక్రవారాలు ఉన్నది. 2 శుక్రవారం, ఒకటి నెక్స్ట్ 22nd 23rd వచ్చినప్పుడు కొంచెం అమావాస్య కూడా కలిసి వస్తుంది. బట్ దానివల్ల తప్పేం లేదు. ఆ రోజు శుక్రవారం అనేటప్పుడు ఈ శ్రావణ మాసం అనేటప్పుడు తప్పకుండా చేసుకోవచ్చు. సరే పూజలు, ఎందుకంటే నేను కూడా ఒకసారి అసలు మా అత్తమ్మ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. సో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వాళ్ళే కలసం పెట్టి మొక్కేవాళ్ళు. అందులో అత్తమ్మ పెడుతున్నారు కదా, మనం ఎందుకు పెట్టాలి, తర్వాత కానీ మన ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు కదా, అత్తమ్మ పెడుతున్నప్పుడు వాళ్ళే పెట్టండి, పెద్దవాళ్ళు కదా అని చెప్పి అట్లా అనుకున్నాం. ఒకసారి అత్తమ్మ పెడతాం అనుకున్న టైమింగ్లో ఏమైందంటే ఆమె అసలు మిస్ చేసుకుంది. ఆమెకు అప్పుడు హెల్త్ బాగాలేదు. తర్వాత ఏమైందంటే నాకు కొన్ని రోజులు, ఒక 2-3 రోజుల తర్వాతనే తెలుసు అత్తమ్మ ఆ టైంలో పెట్టలేదు. ఎందుకంటే నాకు అప్పట్లోంచి హెల్త్ బాగా లేకుండా అయిపోయింది. అత్తమ్మ పెట్టలేదు కానీ అప్పట్లోంచి నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు కూడా. సో నేను చాలా బాధపడాను. అయ్యో అత్తమ్మ నువ్వు పెట్టి ఉంటావు అనుకున్నా, అసలు పెట్టలేదు, కానీ నీకు బాగాలేదు, కానీ నాకు అసలే హెల్త్ బాగుండట్లేదు. సరే నేను నెక్స్ట్ శుక్రవారంలో నేను పెట్టేసుకుంటా అని చెప్పి నేను పూజ పెట్టుకున్న అదే రోజే నా హెల్త్ బాగా అయిపోయింది. చూడండి, కలసం పెట్టుకున్న అదే రోజు. సో చూడండి, ఒక రోజు మిస్ అయ్యామని బాధతో ఉన్నాం, కానీ నెక్స్ట్ శుక్రవారం కూడా పెట్టేసుకోవచ్చు. పెట్టిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది, ఆరోగ్యం బాగా అయింది, అన్ని విధంగానే మంచిగా ఉంది. సో దాంట్లోంచి కంటిన్యూగా నేను అసలు వరలక్ష్మి వ్రతం అంటేనే కంపల్సరీ నేను కూడా ఏం చేస్తాను అంటే కలసం పెట్టి పూజ చేసుకుంటాను, మొక్కుతాను. అయితే ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఏం చేస్తారు, పెద్దవాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో కొడుకు వాళ్ళు చేయరు కదా, సో పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళు అట్లా ఉంటారు. కానీ మనం కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టడం, ఇప్పుడు అత్తమ్మ నేను ఆమె పెడుతున్నారు, నేను కూడా పెడుతున్నాను. సో కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే మంచిగా ఉంటుంది ఇంట్లో. సో ఇప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు పోయిన వరలక్ష్మి వ్రతం రోజుదా మనం చేసుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ శుక్రవారం కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో ఉన్నది ఈ 2 శుక్రవారం బ్యాలెన్స్ ఉంది కదా, దీంట్లో ఏదైనా ఒక రోజు పెట్టేసుకోవచ్చము. ఆ కలశ పూజలు కూడా మనం పెట్టేసుకుని చాలా భయభక్తితో, భక్తి అంటే నిజమైన భక్తి ఉంటే చాలు. అమ్మవారికి పెద్దగా అన్ని చేయవాలి అట్లంతా ఏం లేదు, మన దగ్గర ఉన్నదానికి తగినట్టుగా. చాలా మంది ఏం చేస్తారు, చాలా పెద్దగా ఖర్చులు పెట్టి అట్లా ఇట్లా అంత గ్రాండ్గా చేయాలని అమ్మ కోరిక పెట్టుకోలేదు. అమ్మ ఏమనుకుంటుంది, మన దగ్గర వచ్చి ఎవరైతే వరం అడుగుతారో, ఎవరు కోరిక పెట్టుకుంటారో వాళ్ళకే మన చేయాలని అమ్మవారు అనుకుంటుంది. అమ్మవారికి ఏం కావాలని ఆమె అడగలేదు. కానీ మనం నిజమైన భక్తితో మొక్కితే చాలు. ఒక చిన్న కలసం పెట్టి మొక్కితే అన్ని దేవతలు దాంట్లో వచ్చి ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే దాంట్లో బ్రహ్మ, విష్ణు, శివుడు అన్ని స్వరూపం కూడా ఆ కలసంలో ఉంటుంది. సో అది కాకుండా ఏంటంటే ఈ కలసం అనేది చాలా పవర్ఫుల్. ఎప్పుడైనా కానీ
ఒక ఇంట్లో కలశ పూజ పెట్టామంటే ఆ ఇంట్లో అసలు గుడిలో ఎంత బాగా ఒక వైబ్రేషన్ ఉంటుందో అలానే ఆ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు గుడిలో మనకి ఎట్లా కుంభాభిషేకం అని చేస్తాం. కుంభం అనేది ఏంది, ఈ కలశందా. ఈ కలశం పెట్టి 48 రోజులు ఆ కలశానికి పూజ చేసి తర్వాత తీసుకెళ్లిదా కుంభంలో పోస్తారు. అంటే ఇక్కడ టెంపుల్ పైన పోసి ఆ దేవుడికి ఒక పవర్ రప్పిస్తారు, తెలుసు కదా. ఇప్పుడు రాతి విగ్రహమే కదా అది, దానికి ఎంత పవర్ ఎట్లా వస్తుంది? ఈ 48 రోజులు కలశం చేసి ఆ కలశం పెట్టి ఆ కలశ పూజలు చేసిన తర్వాత ఆ తీసుకెళ్లి ఆ కుంభంలో పోసి, అంటే కుంభ అభిషేకం, కుంభంలో ఉన్న తీర్థంలో తీసుకెళ్లి స్వామి వారికి అభిషేకం చేపిస్తున్నారు. అప్పుడుదా స్వామి వారికి నిజమైన ప్రాణం, ఆ పవర్ అనేది వస్తుంది. సో అంతవరకు ఆయన రాతి విగ్రహమే, అంతేకాని అందులో దేవుడు విగ్రహం అంటే దేవుడు వైబ్రేషన్ రాదు అప్పుడు వరకు. అలానే కలశం ఎంత పవర్ చూడండి. జస్ట్ మన ఇంట్లో ఒక రోజు పెట్టినా అసలు అంత ఫలితం ఉంటుంది. ఆ వరలక్ష్మి వ్రతం రోజు ఒకవేళ పెట్టలేదనంటే ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మనం పెట్టేసుకోవడం మంచిది. అది కూడా శుక్రవారం రోజు. ఇంకా పోయిన శుక్రవారం పెట్టలేదని బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు రాబోయే 2 శుక్రవారాల్లో పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మన శుక్రవారం చాలా మంది ఉదయం పెట్టేసుకుంటారు, కొంతమంది సాయంత్రం పెట్టేసుకుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రకాలంలోనే వస్తుంది కాబట్టి 2 పూటలు పెట్టేసుకుని పూజ చేస్తారు. కొంతమంది ఉపవాసం ఉంటారు. అసలు కొంతమంది ఏంటంటే ఉపవాసం, కొంతమంది హెల్త్ బాగాలేని వాళ్ళకి అసలు ఫుడ్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఫ్రూట్స్ అట్లా తీసుకోవచ్చు, తప్పలేదు. అలా తీసుకుని కూడా వాళ్ళు నోములు అంటే వరలక్ష్మి నోములు మొక్కితే చాలా మంచిది. తప్పకుండా వరలక్ష్మీదేవి ఈ మాసం అంతా కూడా మనం ఎప్పుడైనా చేసుకునే అవకాశం ఇస్తుంది కాబట్టి అసలు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవికి కలశం పెట్టి మొక్కండి. ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి. అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి మంచి అష్ట ఐశ్వర్యం వచ్చి దేవుడు అందరికి ఆరోగ్య విషయంలో కానీ అన్ని బాగా మంచి చేయాలి. సో ప్రతి ఒక్కరు మొక్కిన తర్వాత ఎలా ఉన్నారని కూడా నాకు కమెంట్స్ లో కూడా పెట్టండి. కొత్తగా కూడా కలశం పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు కూడా పెట్టేసుకోండి. అసలు కలశం పెట్టాలన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తారు. చెప్పండి. కొంతమంది వాటర్ పోస్తుంటారు, కొంతమంది బియ్యం పోస్తూ ఉంటారు. అసలు సరైన విధానం ఏంటి కలశం పెట్టుకోవాలన్నప్పుడు? వాటర్లోదా అసలు నిజమైన శక్తులు ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ ఆ బియ్యం పోయాలి. బియ్యం ఎట్లా అంటే ఒక ప్లేట్ మీద దాని మీద ఒక బియ్యం కొంచెం అసలు మనం పోసేసి దాని తర్వాత అక్షంతలు. సో అసలు ఏంటంటే అవి పోసిన తర్వాత దాని మీద అవి చెంబు కలస చెంబు పెట్టి దాని తర్వాత దాని లోపల వచ్చి వాటర్ పోయేవాళ్ళు. అది కూడా శుద్ధమైన మంచి నీట్ గా మంచిగా ఉన్న వాటర్, ట్యాప్ వాటర్ తీసుకొచ్చి పోయాలి. ముందు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో బియ్యం పోయాలి, దాని మీద కలసం. దాంట్లో కలసంలో ఏమేమి వేస్తామంటే అసలు ఫస్ట్ పసుపు, తర్వాత కుంకుమ, తర్వాత ఏంటంటే అసలు కాయిన్స్, ఇత్తడి నాణ్యాలు కానీ లేదు వెండి నాణ్యం ఉంటే వేయవచ్చు దాంట్లో కాయిన్స్. నెక్స్ట్ వచ్చి ఏలకులు, తర్వాత కొన్ని లవంగము, నెక్స్ట్ వచ్చి ఏంటంటే అసలు రోజ్ వాటర్ దాంట్లో పోయాలి. మళ్ళీ వచ్చి కుంకుమ పువ్వు, ఇవన్నీ వేసిన తర్వాత సో కొంచెం విడిగా అమ్మవారికి సంబంధించింది ఏంటంటే లక్ష్మీదేవికి తులసి పువ్వు ఇవన్నీ వేసేసి దాని తర్వాత కలచ చెంబు అంటే అక్కడ అవి అంటే కొబ్బరికాయ పెట్టి మామిడి ఆకులతో పెట్టి దాని తర్వాత దాంట్లో కొబ్బరికాయ పెట్టాలి, దాంట్లో బొట్టు తిలకం పెట్టాలి, బొట్టు పెట్టి అమ్మవారిని అట్లా మనం పెడతాం. చాలా మంచిగా ఉంటుంది. సో ఎందుకంటే ఇవి చాలా విషయాలు మనం ఎట్లా చేయాలని కొంచెం పద్ధతులు ఉంటుంది. సో తర్వాత అమ్మవారికి ఏంటంటే ఒక మంచిగా పసుపు తాడు తీసి దాంట్లో పసుపు పెట్టి అమ్మవారికి బొట్టు కట్టించాలి. తాళి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే అమ్మవారికి మనం వరలక్ష్మి ఒట్టిగా పెట్టకూడదు. అమ్మవారికి ఆ కలశంలో అసలు తప్పకుండా తాళి అది పసుపు కొమ్మతో కట్టించాలి. ఇదంతా కొన్ని ప్రాసెస్ ఉంటాయి. మనమే కడతామమ్మా, మనమే కట్టాలి మొక్కుని. ఇట్లా పూజారి గారు కానీ అట్లా కాకుండా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చేయవచ్చు. మనం ఇంత భక్తితో చేసే సొంత తల్లికి మన దగ్గర ఉండి మనం చేసుకోవడం మంచిగా ఉంటుంది. ఓకే. ఎవరైనా బాధపడే వాళ్ళు అయ్యో మొన్న చేసుకోలేము పూజ అన్న వాళ్ళు కూడా ఈ 2 శుక్రవారాలు చక్కగా అమ్మ చెప్పిన విధానంలో మంచిగా కలశం పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకొని అంత ప్రతిఫలాన్ని కూడా మనం పొందొచ్చు. అండ్ మీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినందుకు కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే లక్ష్మీ వారాన్ని చేసుకోలేకపోయామని. ఆ బాధ లేకుండా ఇప్పుడు ఏదో ఒక వారంలో, ఈ వారం లేదా వచ్చే వారంలో చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా పూజ చేసుకోండి. మీరు అన్నట్టుగా అమ్మ చెప్పినట్టుగా మీకు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అది కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అండి.
అవుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.